ఉంది. నేను ఎందుకు మీ సన్నిధికి చేరలేకపోతున్నాను, ఎందుకు నేను అనుకున్నది జరగట్లేదు. ఒకసారి మనం ఆలోచిద్దామా? నీకే స్తోత్రం, 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 స్తోత్రం. మా హృదయ భారం ఎరిగిన వాడా మీకు స్తోత్రం, కృపామయుడా మీకు స్తోత్రం, దయామయుడా మీకు స్తోత్రం. గొప్ప దేవా మీకు వందనాలు, 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 వందనాలు. ప్రభా మీ ఆలోచనిచ్చి, మీ జ్ఞానంనిచ్చి, మీ బుద్ధినిచ్చి, మీ శక్తినిచ్చి, మీ బలమునిచ్చి, ప్రభా మీ మా మంచి ఆరోగ్యం ఇచ్చి నైనా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా మీకు వందనాలు, 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 వందనాలు. ప్రభా హృదయ భారం ఎరిగిన వాడా నీకు స్తోత్రం, కృపామయుడా మీకు వందనాలు, 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 వందనాలు. జరిగిన దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీకే వందనాలు, 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 వందనాలు. ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ప్రభు పిలుపుందో అది ఎవరికి తెలియదుగా. ఈ సమయం అందే అంతా విడిచి వెళ్ళవస్తే ఏ చోటికి నీవు వెళతావో అని ఆలోచించావా? ఈ సమయం అందే అంతా కనుమరుగైపోతే ఏ చోటికి నీవు వెళతావో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయములో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయములో ప్రభు పిలుపుందో అని ఎవరికి తెలియదుగా. ఏదేదో అనుకుంటాము, ఏవేవో కలగంటాము, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాము. ఏవేవో అనుకుంటాము, ఏవేవో కలగంటాము, వ్యర్థమైన లోకాశలకు లోబడుతూ ఉంటాము. ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. ప్రభు నిన్ను చూచుచున్నాడని, తన ప్రేమతో పిలుచుచున్నాడని తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం. మేలుకో సోదరా, రానయ్యిందిగా ప్రభు రాకడా. మేలుకో సోదరి, రానయ్యిందిగా ప్రభు రాకడా. ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయంలో ఏమవుతుందో అని ఆలోచించావా? ఆలోచించావా ఓ నేస్తం, ఆలోచించావా ఏ సమయములో ప్రభు పిలుపుందో అది ఎవరికి తెలియదుగా. అవును ప్రియమైన సంగమా, ఏ సమయంలో ఏమవుతుందో తెలీదు, ఏ సమయంలో ప్రభు రాకడ వస్తుందో తెలీదు. ఏవేవో చేయాలనుకుంటావు కానీ ఏది నీ జీవితంలో జరగట్లేదు అంటే ప్రభు యొక్క పిలుపు ఉందని మర్చిపోతున్నాం, ప్రభు యొక్క రాకడ ఉందని మనం మర్చిపోతూ వస్తుంటున్నాం. దేవుడు ఈ రద్దున ఆలోచన ఇస్తున్నాడు. ఒక్కసారి ఆలోచిస్తావా? ఒక్కసారి దేవుడి కొరకు ఆలోచిస్తావా? ఇన్ని రోజులు నీ కుటుంబం గురించి ఆలోచించావేమో, ఇన్ని రోజులు నీ పరిస్థితుల గురించి ఆలోచించావేమో, ఇంతవరకు నీ అనారోగ్యం గురించి ఆలోచించావేమో, ఇంతవరకు వారి గురించి వీరి గురించి నువ్వు ఆలోచించి వస్తున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఆలోచించావా? నా ప్రభు రాకడ దగ్గరలో వస్తుంది, దాని గురించి ఆలోచించావా? దేవుని యొక్క పిలుపు నీకుంది అని నువ్వు ఆలోచించావా? దేవుని యొక్క ప్రణాళిక నీకు ఉంది అని నువ్వు ఆలోచించావా? నీ జీవితంలో అనుకున్నది జరగట్లేదు అని నువ్వు ఎన్ని రోజులు బాధపడినా, ఎన్ని రోజులు ప్రయాసపడినా, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నువ్వు నడవకపోతే, దేవుని
ఎన్నో నష్టాన్ని, ఎన్నో శోధనని, ఎన్నో పోరాటాన్ని నీ జీవితంలో చూస్తూ వస్తుంటున్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ప్రయాస పడిపోతున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. కనుక మన చింత ఏదున్నా, మన పరిస్థితి ఏదున్నా, మన ఆలోచనలు ఏదున్నా కూడా మనం దేవుని ఎదుట దాన్ని సమర్పించే వారే ఉండాలి. కనుక ఆయన్ని మన ఆలోచనలు ఎటువైపు పోతున్నాయో, ఎటువైపు మన ఆలోచనలు ఉంటున్నాయో దేవునికి మాత్రమే సమర్పిద్దాం. గొప్ప దేవా మీకు వందనములు తండ్రి. అవును నాయన, ఎన్నో సార్లు ప్రభా నా కుటుంబం భారం కోసం నాకు చేసే ఏదో ఒక పరిస్థితుల మధ్య, ఏదో ఒక ఆటకం మధ్య, వారి మాటల వల్ల, వీరి మాటల వల్ల ప్రభా నేను గాయపరుస్తున్నాయినా నా ప్రయాసకరమైన జీవితాన్ని జీవిస్తూ వస్తుంటున్నాను తండ్రి. అయినప్పటికీ నాయనా నన్ను విడువక నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మీకే వందనాలు, 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 వందనాలు. గొప్ప దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహిమకు పాత్రుడా మీకు వందనాలు, 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 వందనాలు. ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి, మనం దేవునికి ఎంత దూరంగా నివసిస్తున్నాం. ఆయన హత్తుకొని జీవిస్తున్నామా, ఆయనకు దూరాన నిలబడి చూస్తున్నామా, లేదంటే ఏమి తెలియనట్టు ఏమి వద్దు అనుకొని నువ్వు జీవిస్తుంటున్నావా? దేవుడు ఈరోజు ప్రశ్న అడిగేవాడిగా ఉంటున్నాడు. కనుక మనం తెలిసి తెలిసి ఎన్నో వాళ్ళు తప్పిపోతూ వస్తుంటున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా కొనసాగించలేకపోతుండగా దాన్ని చూసి దేవుడు బాధపడేవాడే ఉంటున్నాడు, దుఃఖించేవాడే ఉంటున్నాడు. కనుక మనం కొద్దిసేపు సుంకరి చేసిన ప్రార్థన మనం చేసుకున్నాము. ఆయన ఏ రీతిగా అయితే దేవుని వైపు తలెత్తడం కూడా శక్తి చాలక, బలము చాలక, హృదయాన్ని దుఃఖంతో నింపుకొని, మనసారా ఆయన నింపుకొని ఏ విధంగా అయితే పశ్చాత్తాపపడాడో మనము ఈ రోజున అటువంటి పశ్చాత్తాప గుణాన్ని మనము కలిగి ఉండాలి. ఎన్నోసార్లు మనం తప్పిపోతున్నాం, ఎన్నోసార్లు స్థిరంగా నిలబడిపోతున్నాం. ఆయన మనం కలరనించిన దేవునికి మనం హృదయం నుంచి, మన హృదయ అంతరంగం నుంచి ఆయనతో మనం మాట్లాడే వారిగా ఉండాలి. కనుక సుందరి చేసిన ప్రార్థన మనం చేసుకుందామా? దేవా దీన పాపిన నన్ను కరుణించుము. దేవా దీన పాపిన నన్ను కరుణించుము. దేవా దీన పాపిన నన్ను కరుణించుము. దేవుడే మన పాపములన్నింటినీ తీసివేసి, మన అపరాధములన్నింటినీ తీసివేసి, మనలో ఉన్న ప్రతి ఒక్క నిర్లక్ష్యాన్ని అన్నింటినీ తీసివేసి ఆయన మనం క్షమించి ఆయన యొక్క రాజ్యంలో చేర్చుకునేవాడే ఉంటున్నాడు. కనుక కొద్దిసేపు మనం లేచి నిలబడి ఆయన యొక్క సన్నిధిలో హృదయ అంతరంగం నుంచి మనం దేవుడు ఇంతవరకు నడిపించినందుకు, ఇంతవరకు మనం బలపరిచినందుకు, ఆయన చేయవలసిన కార్యము మనం చేయలేకుండా ఎన్నోసార్లు తప్పిపోయినప్పటికీ మనల్ని క్షమిస్తున్న దేవునికి కొద్దిసేపు హృదయ అంతరంగం నుంచి దేవుని స్తుతిద్దామా? ఇదే రక్షణ దినము, ఇదే దేవుని యొక్క రాకడైతే నువ్వు దేవుని ఎలా స్తుతిస్తావో ఆ రీతిగా రేపటి దినమున మనం ఉంటామో లేదో తెలీదు, రేపటి దినం ఏం జరుగుతుందో తెలీదు. కనుక మనం ఈ దినమే, ఈ క్షణమే దేవుని ఆరాధించే వారే ఉండాలి. ప్రతి ఒక్క క్షణము ఆయన సన్నిధి కొరకు మనం ప్రయాస పడే వారిగా ఉండాలి. కనుక మన హృదయ అంతరంగం నుంచి మన సొంత ఆలోచన, సొంత క్రియలన్నింటినీ పక్కన పెట్టి ఆయన్ని కొద్దిసేపు మనం స్తుతిద్దాము. మహోన్నతుడా నీకు వందనాలు, 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 వందనాలు. బలవంతుడా మీకు స్తోత్రం. మాకు శక్తినిచ్చిన తండ్రి, బలం ఇచ్చిన తండ్రి, అనేకమైన అవమానముల మధ్య, ఇబ్బందుల మధ్య, నాయన శోధన మధ్య, సమస్యల మధ్య, పోరాటాల మధ్య నాయన
அதிகமாய் ஆராதிப்பேன் இன்றும் ஆர்வமாய் அன்பு கூறுவேன் இன்றும் அதிகமாய் ஆராதிப்பேன் இன்றும் ஆர்வமாய் உம்மை முழு உள்ளத்தோடு ஆராதிப்பேன் முழு பலத்தோடு அன்பு கூறுவேன் ஆராதனை
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. రెండు చేతులు ఆకాశమైపోతే హల్లెలూయా, 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 ఆమేన్. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Hallelujah. తెచ్చుకోమని అతి తలరాలైన సర్వ శక్తికి నామంలో ఈ ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకున్నట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషముల కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటేను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. చివరి వచనం కలిసి ధ్యానించుకుందాం. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు. యెహోవా ఎన్నటికి పరిశుద్ధయే నీ మందిరమునకు అనుకూలము అనేది. ఆమేన్. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసినప్పటికి కూడా మన ప్రార్థనకి జవాబు రాలేదే, మన ప్రార్థనకి దానికి కావలసిన మేలు కలగలేదే, విడుదల దొరకలేదే అని అనేక సార్లు మనము ప్రశ్నిస్తూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎవరు నాకు తీసి చదవండా? పేజీ నంబర్ 190, పేజీ నంబర్. సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతాము. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు భక్తుడు
తిమోతికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే మనం ఎప్పుడు కూడా ఎట్లుండాలంట నెమ్మదిగా ఉండాలా, సుఖంగా ఉండాలా. ప్రతి ఒక్కరు కోరేది నేను సుఖంగా ఉండాలా, నేను ఆరోగ్యంగా ఉండాలా, నేను నెమ్మదిగా ఉండాలా అనిదా అడుగుతారు. సమాజంలో అడిగేది బాగుండావా అని అడుగుతారు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు కూడా తిమోతి సంఘంలో ఉండేవారికి అంటా ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు, నెమ్మదిగా ఉండాలా, సుఖంగా ఉండాలా, క్షేమంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎంత సొత్తు ఉందని అడగలేదు, ఏం తింటివని అడగలేదు, అయితే నువ్వు బాగుండవా అని అడిగేది సమాజంలో సాధారణమైన మాట. అయితే దేవుని బిడ్డలారా, మనము సుఖముగా, నెమ్మదిగా, క్షేమముగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజుల్లో అది లేదు. దగ్గర 10 రోజులుగా ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఇస్రాయల్ దేశం కానీ, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దేశం కానీ, తర్వాత ఆ ప్రాంతంలో 5 స్టేట్లు, 5 రాష్ట్రాల్లో యుద్ధాలు జరుగుతూనే ఉంది. ఎంతమంది చనిపోతూ ఉన్నారంటే అంతమంది చనిపోతూ ఉన్నారు. స్టీమర్ల పైన బాంబులు వేస్తూ ఉన్నారు, కంపెనీల పైన బాంబులు వేస్తూ ఉన్నారు, డీజిల్ పెట్రోల్ తయారయ్యే ఆ యొక్క కంపెనీల పైన బాంబు వేస్తూ ఉన్నారు. ఇంకా 2 రోజులు పోతే యుద్ధం ఎక్కడికి పోతుందో తెలియదు. అమెరికా వాళ్ళ పైన, ఇస్రాయల్ వాళ్ళ పైన, ఇరాక్ వాళ్ళ పైన యుద్ధం జరుగుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం నెమ్మదిగా ఉండాలా, సుఖంగా ఉండాలా, క్షేమంగా ఉండాలని. అయితే ఆదిమ కాలంలోనే సంఘంలో క్షేమం లేకుండా ఉన్నప్పుడు, నెమ్మది లేకుండా ఉన్నప్పుడు, సుఖంగా లేనప్పుడు దీనికి కారణమేమి అంటే మనకు భక్తి లేదు. భక్తి లేకుండా ఉన్నప్పుడు మనం సుఖంగా ఉండేకైతుందా? భక్తి లేకుండా ఉన్నప్పుడు మనము క్షేమంగా ఉండేకైతుందా? భక్తి లేకుండా పోతే మనం ఆరోగ్యంగా ఉండేకైతుందా అని అప్పుడే అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి గుర్తు చేస్తూ ఉన్నాడు. సంఘంలో మాన్యత కలిగి ఉండాలంటే, సంఘంలో సుఖంగా ఉండాలంటే, సంఘంలో క్షేమంగా ఉండాలంటే, కుటుంబం క్షేమంగా ఉండాలంటే, సమాజం క్షేమంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనమే చేయాల్సిందేమంటే ప్రార్థన, 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 ప్రార్థన. ఈరోజు ప్రపంచము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, జనములపైన జనములు ఇవన్నీ వస్తూ ఉందంటే దీనికంతా కారణము ఏమనుకుంటా ఉన్నాం మనమంటే ఇంకా మనము సుఖంగా ఉన్నాం, ఇంకా మనం క్షేమంగా ఉన్నాం, మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం మనం అనుకుంటా ఉన్నాం. అయితే మనకు తెలియకుండానే ఎన్నో కార్యాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో గండాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో కొట్లాట్లు, ఎన్నో హత్యలు, ఎన్నో మానభంగాలు, ఎన్నో అవమానాలు ప్రపంచమై జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ప్రపంచంలో ఉండేవాళ్ళు నేను సుఖంగా ఉండాలా, నేను ఆరోగ్యంగా ఉండాలా, నేను క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తే గుర్తు చేస్తూ ఉన్నాడు, మనం సుఖంగా, క్షేమముగా, ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే 2వ వచనంలో చెప్తాడు, మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎవరెవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభా నేను బాగుండాలా, నా భార్య బాగుండాలా, నా బిడ్డలు బాగుండాలా, నా సొత్తు బాగుండాలా, నా పశువులు బాగుండాలా, నా పంట బాగుండాలా. మన సరౌండింగ్నే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మనం ప్రార్థన చేసే ప్రార్థన ఇంకొక దేశాన్ని, ఇంకొక వ్యక్తిని, ఇంకొక రాజ్యాన్ని, ఇంకొక ఊరిని మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకునే తక్కువ. అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, మనం ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలంట. 2వ వచనంలో చూడండి, మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలా? రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలా? అధికారులందరి కొరకు మనం ప్రార్థన చేయాలా? విజ్ఞాపన చేయాలా? ప్రార్థన చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? యాచన చేయాలా? దేవుని బిడ్డలారా, మనం ఈ రోజుల్లో క్షేమంగా లేకుండా ఉండడానికి కారణం ఏమంటే మనము విజ్ఞాపన చేసేలేదు. దేవునికి విజ్ఞాపన చేసేలేదు. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. దేవునికి మనం ప్రార్థన చేసేలేదు. అయితే దేవుని బిడ్డలారా, మనలో తక్కువైంది ఏమంటే కృతజ్ఞత లేదు, ప్రార్థన లేదు, విజ్ఞాపన లేదు. ప్రభా 2 నెలలు మా జీవితంలో మీరు మేలు చేస్తే
అని దేవునికి మనం థ్యాంక్స్ చేసేది లేదు. తర్వాత మనకు కావాల్సింది దేవా ఇది దయచేయమని మనం ప్రార్థన చేసేలేదు. ఈరోజు ప్రపంచమంతా అల్లకొల్లం అయిపోతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎక్కడ మూడో ప్రపంచం యుద్ధం వస్తుందో తెలియదని భయపడతా ఉన్నారు. ఇస్రాయేల్ ప్రజల దగ్గర ఉండే బాంబులు వేస్తే, ఒక బాంబు వేస్తే చాలు మన చిత్తూరు డిస్టిక్ మొత్తము ఒకే బాంబుతో నాశనం అయిపోతుంది. ఒకే బాంబు, మన డిస్టిక్కి ఒక బాంబు చాలు. వాళ్ళ దగ్గర పెట్టుకోండి బాంబులు, అట్లా అవి బాంబులు పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ఉన్నామనేది మనం మర్చిపోకూడదు. మనం ప్రార్థన చేయాలా, దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. ఒక్కొక్క దినము దేవుని బిడ్డలారా, టీవీలో పేపర్లో న్యూస్లో మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కొక్క బాంబు వేస్తే భార్య వదిలేసి, బిడ్డను వదిలేసి, ఇల్లును వదిలేసి, సొత్తును వదిలేసి తన ప్రాణాన్ని కాపాడుకునే దానికోసం పరుగులు తీస్తూ ఉండారు. నేను బ్రతికితే చాలరా స్వామి అనే మారిగా ఉండాలి. ఈరోజు మనం క్షేమంగా ఉండాం, సుఖంగా ఉండాం, ఆరోగ్యంగా ఉండాం అంటే మన వెనకాల ప్రార్థన చేసే వాళ్ళు ఎవరో ఉన్నారనేది మనం మర్చిపోతాం. మన వెనకాల ఎవరో ఒకరు త్యాగం చేస్తూ ఉన్నారంటే మనం మర్చిపోతూ ఉంటాం. ఈరోజు మన ఇండియా సుఖంగా క్షేమంగా ఉందంటే మన ఇండియా ఆర్మీ ఒక రోజుకి ఒక పూట కూడా అన్నం తింటూ ఉన్నారో లేదా తెలీదు. మన ఆర్మీ వాళ్ళు ఎన్ని తూట్లు పీల్చుకుంటూ ఉన్నారో తెలీదు. మన ఆర్మీ వాళ్ళు రోజుకి ఎంతమంది చనిపోతూ ఉన్నారో తెలీదు. వాళ్ళు చనిపోతూ ఉన్నారు, వాళ్ళు పస్తై ఉన్నారు, వాళ్ళు దెబ్బలు తింటూ ఉన్నారు, వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు, మనం సుఖంగా ఉన్నాం. అదేవిధంగా సంఘం క్షేమంగా ఉండాలంటే, సంఘం సుఖంగా ఉండాలంటే, సంఘంలో ఉండే దేవుని బిడ్డలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రార్థన చేసినాడు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తే ప్రార్థన చేసినాడు, ప్రార్థన చేసేది నేర్పించినాడు. ఆయనే ప్రార్థన చేసినాడు, ఆయన ప్రార్థన చేసేది నేర్పించినాడు. 6వ అధ్యాయం 9వ వచనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి. మనమందరూ ఏ విధంగా ప్రార్థన చేయాలా? మన కొరకు కాదు ప్రార్థన చేయాలా. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ప్రభా, నీ నామం పరిశుద్ధమైన నామం అప్ప, నువ్వు పరిశుద్ధుడప్ప. 24 దూతల చేత ఎల్లప్పుడూ పరిశుద్ధుడని పొగడబడే దేవుడప్ప మీరు అని దేవాతి దేవుని నామాన్ని పరిశుద్ధంగా మనం ఎంచాల, పరిశుద్ధంగా ఆయన ఆరాధన చేయాల. ఈ ఉపవాస దినాల్లో ఉన్న మనము పరిశుద్ధత లేకుండా తండ్రిని ఎవరు దర్శించలేరని వాక్యం సెలవిస్తుంది. మనం పరిశుద్ధంగా లేకుండా దేవుని మనం చూడలేము. గనక ఆయన నామాన్ని, పరిశుద్ధ నామాన్ని భూమిపైన 24 దూతలతో ఎల్లప్పుడూ పరిశుద్ధుడని గణపరిచి కీర్తించి ఆరాధన చేసే నామం యేసయ్య నామం మాత్రమే. 366 దినాలు దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రాణంతో బ్రతికిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మనం ఏం చేయాలా? ఘనత చెల్లించాలా, మహిమ చెల్లించాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా మనం. ప్రభువా, మీరు చేసిన మేలు కొరకు మీకు వందనాలను చెప్పాలా. మీరు చేసిన కుటుంబం కొరకు, క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ప్రభువైన యేసుక్రీస్తే ప్రార్థన చేసినాడు. గెత్సెమనే తోటలో శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలా. అక్కడేస్తా ఉండే బాము తప్పవుతారు, ఎక్కడో ప్రాంతంలో వేసారనుకో తెలీదు. రాబోయే దినాల్లో దేవుని బిడ్డలారా, ఒక లీటర్ డీజిల్ 400 రూపాయలు అమ్ముతుందో 500 రూపాయలు అమ్ముతుందో తెలీదు. రాబోయే దినాల్లో ఒక గ్యాస్ సిలిండర్ 2000 రూపాయలకు అమ్ముతుందో 4000 రూపాయలకు అమ్ముతుందో తెలీదు. రాబోయే దినాల్లో 1 లీటర్ పెట్రోల్ 400 రూపాయలకు అమ్ముతుందో 500 రూపాయలకు అమ్ముతుందో తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఏరి కోరి ఇరాన్ పైన ఏరి కోరి డీజిల్ తయారయ్యే, పెట్రోల్ తయారయ్యే ఆ కంపెనీల పైన, ఆ ఫ్యాక్టరీల పైనే వాళ్ళు బాంబు తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలియదు. బిక్కు అని ఉండారు ప్రపంచమంతా. దేవుని బిడ్డలారా, ఇటువంటి సందర్భంలో మనం నెమ్మదిగా ఉండేకి అవుతుందా? ఇటువంటి దినాల్లో మనము మాన్యత కలిగి ఉండాలంటే అవుతుందా? ఇటువంటి దినాల్లో గౌరవం కలిగి బతకాలంటే అవుతుందా? ఇటువంటి దినాల్లో మనము క్షేమంగా ఉండాలంటే అవుతుందా? అందుకే ఆదిమ కాలంలోనే సంఘంలో ఉండేవారికి అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. మనం మాన్యత కలిగి ఉండాలంటే, మనం నెమ్మది కలిగి ఉండాలంటే మనం అందరి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన లేకపోతే మనకు ఊపిరి లేదు. క్రైస్తవులుగా మన జీవితం ప్రార్థన జీవితంగా ఉండాలి.
శ్రమ దినాల్లో మనం ఉన్నాం, కనీసం 1 గంట అయినా ప్రార్థన చేయాలా. శ్రమ దినాల్లో మనం ఉన్నాం, కనీసం 1 రోజులో 1 దినమైనా మనం ప్రార్థన చేయాలా. 1 రోజైనా 2 రోజులైనా మనం ప్రార్థన చేయాలా. ప్రార్థన లేకపోతే మనం దేవుని నమ్ముకున్నా కూడా ప్రయోజనం లేదు. ప్రార్థన లేకపోతే మన జీవితంలో కార్యం జరగాలంటే ఏది కూడా ముందుకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి ఎవరినొకరు దేవుని బిడ్డలారా. 1 సమూయేలు 23వ అధ్యాయంలో, 1 సమూయేలు 23వ అధ్యాయం 14వ వచనం ఒకరు చదువుదాం. అయితే దావీదు అరణ్యములోని కొండస్థలములందు జీఫు అను అరణ్యమున ఒక పర్వతమును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. చాలు. అనుదినము సౌలు ఏం చేస్తా ఉన్నాడు? ఎవరిని ఎదుగుతా ఉన్నాడు? అనుదినము సౌలు ఎవరిని ఎదుగుతా ఉన్నాడు? దావీదుని ఎదుగుతా ఉన్నాడు. అనుదినము సౌలు దావీదుని ఎదుగుతూనే ఉన్నాడు. అయినా కూడా దావీదుని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆ అరణ్యంలో ఆ సౌలు చేతకు చిక్కకుండా దావీదుని ఏం చేస్తూ ఉన్నాడు? భద్రపరుస్తూ ఉన్నాడు, కాపాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి దినము నన్ను నీకు నాకు అపవాది ప్రతి దినము ఏదో ఒక కారణం చేత మనల్ని ఏదో ఒక సమస్యలో మనల్ని ఏం చేయాలా? వెతుకుతూనే ఉంటాడు. ఉపవాసం ఉన్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? చెయ్యి. ఉపవాసం ఉన్నావా? దేని గురించి నువ్వు ఉపవాసం ఉన్నావా? ఓహో ఇదా అదా అని చెప్పి మనకు పైన ఆయన దృష్టి పెడుతూనే ఉంటాడు. మన ప్రార్థన పైన అపవాది దృష్టి పెడుతూనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేవాడుగా లేకపోతే, మనం మెలకుగా లేకుండా పోతే అపవాది ఏ విధంగా దావీదుని సౌలు వెతుకున్నట్లుగా ఈ దినాల్లో నువ్వు ప్రార్థన చేయకుండా పోతే సాతాను నిన్ను వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ చిక్కుతాడని వెతుకుతుంటాడు. ఏదో ఒక శోధన పెట్టి, ఏదో ఒక సమస్య పెట్టి, ఏదో ఒక పని పెట్టి, ఏదో సమస్య తీసుకొచ్చి పెట్టి, ఏదో అప్పులు తీసుకొచ్చి పెట్టి, ఏదో ఒకటి నీ ముందు తీసుకొచ్చి నిన్ను పెట్టి నిన్ను శోధనలో పడేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వ్యాధిని తీసుకొచ్చి పెడతాడు, అపాయాన్ని తీసుకొచ్చి పెడతాడు, గొడవను తీసుకొచ్చి పెడతాడు, కోపాన్ని తీసుకొచ్చి పెడతాడు, నష్టాన్ని తీసుకొచ్చి పెడతాడు, బలిహీనతను తీసుకొచ్చి పెడతాడు. ఈ బలిని తీసుకొచ్చి పెడితే ఈయన ప్రార్థన చేయడు. ఈ సమస్య తీసుకొచ్చి పెడితే ఈయన ప్రార్థన చేయడు. ఈ అనారోగ్యం తీసుకొస్తే ఈయన ప్రార్థన చేయడు అని అపవాది అనేక సందర్భాల్లో మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? వెతుకుతూ ఉంటాడు. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ ఉన్నాడంట. ఎవరిని మింగుదునా? ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎవరు విశ్వాసంలో ఉన్నారో వాని వెతుకుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, వాని చేతిలో నుంచి మనం తప్పించబడాలంటే ప్రేయర్, ప్రార్థన చేసేవారుగా మనం ఉంటేనే, ప్రార్థనలో మనం నిలబడితేనే మనం ఏదైనా చేయగలం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలంటే దేవుని బిడ్డలారా మరొకసారి మనం 1 దినవృత్తాంతం రాసిన పత్రిక పుస్తకం 1 దినవృత్తాంతం ఎబ్బేజు ఏ విధంగా ప్రార్థన చేసినాడు తీసుకుందాం. 1 దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చాలు. ఎవరు ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఇశ్రాయేలుని గూర్చి ఏం చేసినాడు? మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశ్రదించాలా. నువ్వు నన్ను ఆశ్రదించాలంటే నేనేం చేయాలా? ప్రార్థన చేయాలా. మనకు ఆశీర్వాదం కావాలంటే ప్రార్థన చేయాలా. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకుండా పోతే ఏం జరగలేదు. పెద్దలు చెప్తారు, అడిగింది అమ్మ కూడా పెట్టలేదు. మనం అడగకుండా పోతే
అమ్మ కూడా పెట్టలేదు. మనం ప్రార్థన చేయకుండా పోతే మనకు ఆశీర్వాదం రాదు. మనం ప్రార్థన చేయకుండా పోతే మనం జయించగయలేదు. మనం ప్రార్థన చేయకుండా పోతే గెలిచగయలేదు. ప్రార్థన చేయకుండా పోతే అనుకున్నది సాధించగయలేదు. ప్రార్థన చేయకుండా పోతే మన జీవితంలో విజయం రాదు. హల్లెలూయా. మనం దీవెనకరంగా ఉండాలంటే ప్రేయర్ 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 అనుదినం ప్రార్థన చేయాలి. ఎడతెగగా ప్రార్థన చేయాలి. విసుకగా ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ఒకసారి తీసి చదవండి ఎవరు నాకు. 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరున ఆ, సమస్తమును గూర్చి ఆ, తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆ, క్రీస్తునందలి భయముతోనూ ఆ. ఒకరికొకడు లోబడి ఉండుడి. క్రీస్తుతో భయంతోనూ ఏం చేయాలంట? ఏం చేయాలా? ఒకరికొకరు లోబడి ఉండాలి. క్రీస్తు భయం అనేది మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని భయం మనం లేకుండా పోతే మనం ముచ్చలవిడి అయిపోతాం. దేవుని భయం లేకుండా పోతే మనం సంఘానికి వచ్చేలేదు. దేవుని భయం లేకుండా పోతే మనం ప్రార్థన చేసేలేదు. దేవుని భయం లేకుండా పోతే మన జీవితంలో ఏది మనం సాధించలేదు. దేవుని బిడ్డలారా, దేవుని భయం అనేది మనకు ఉండాలా. ఈరోజు ప్రపంచంలో దేవుని భయం లేదు. ఈరోజు దేశాల్లో ధనమును ఆశించి దగాపడి గర్వపడి మోసపోయి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ధనం మీద ఆశపడి ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ ఉన్నారు. నాకు కావాలని, నేను గొప్ప అని. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రైస్తవుడిగా ఉండే మనం క్షేమముగా ఉండాలంటే సంఘం అంతా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన పట్టుదలిగిన ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థన ఆసక్తి కలిగిన ప్రార్థనగా ఉండాలి. మన ప్రార్థనలో శక్తి కలిగిన ప్రార్థనగా ఉండాలి. ప్రార్థన చేస్తూ ఉండామని నామకాస్త ప్రార్థన మన జీవితంలో పనికిరాదు. దేవుని బిడ్డలారా, మనము క్షేమంగా ఉండాలా, మాన్యత కలిగి ఉండాలంటే మనం ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. చూడండి, ఎబ్బేజీ ఏం చేస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు దేశం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే అతని గురించి ప్రార్థన చేశాడో, దేవుడు అతని గురించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా ప్రార్థనగా మార్చబడింది. హల్లెలూయా. ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చబడింది. తర్వాత ఏమంటా ఉన్నాడు? నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండు, దయచేయమని, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. దేవుని బిడ్డలారా, కీడు రాకుండా ఉండాలంటే ప్రేయర్ చేయాలి. మన పైన కీడు రాకుండా ఉండాలంటే, మన పైన తెగులు రాకుండా ఉండాలంటే మనం ప్రేయర్ మాత్రమే చేయాలి. ప్రార్థన లేకుండా మనం ఏం చేసేకాయలేదు. కీడు రాకుండా ఉండాలంటే ఎన్ని వ్యాధులు దేవుని బిడ్డలారా, ఎన్ని రోగాలు, ఎన్ని వ్యాధులు. పేరు దానికి ఏం పేరు పెట్టాలో తెలియదు వ్యాధులకి. ఇప్పుడు ఈ వ్యాధికి ఏం పేరు పెట్టాలో తెలియదు. డాక్టర్లే సతమత అయిపోతాడారు. చెక్ చేసే వాళ్ళే ఇది ఏం వ్యాధి అని వాళ్ళు మనల్ని అడుగుతారు. ఇటువంటి కొత్త రోగాలు, వ్యాధులు ప్రపంచపైన వస్తూ ఉంది. అంటే కారణము మనం నెమ్మదిగా ఉండాలనుకుంటాం, అయితే మనం నెమ్మదిగా లేకుండా పోతా ఉంటాం. కారణం ఏమంటే మనలో ప్రార్థన శక్తి లేదు, మనలో ప్రార్థన లేదు, ప్రార్థన ఆత్మ లేదు, ప్రార్థన శక్తి లేదు, ప్రార్థనలో మనం సాగేలేదు, కుటుంబ ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన లేదు, ఆత్మీయ జీవితం లేదు, ఆత్మీయ ప్రార్థన లేదు, పట్టుదల ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థనలో లేదు. దేవుని బిడ్డలారా, నామకాస్తంగా మనం ఉంటే ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో మనకు తెలియదు. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయొద్దని వాక్యం సెలవిస్తుంది. ఒక దినము గడిపేది ఎంత కష్టమో మనకు తెలియదు, కానీ యుద్ధం చేసే స్థలంలో ఉండే వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఒక దినం గడిపేది ఎంత కష్టమో వాళ్ళకి తెలుసు. డమా అంటే చాలు, సైరన్ మోగితే చాలు, ఇల్లు వాకిలు ఇల్లు ఇడిచిపెట్టేసి పరిగెత్తా ఉన్నారు. చూడండి, టీవీలో పేపర్లో చూడండి, సైరన్ పెట్టేస్తారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ప్రమాదం ఉందని సైరన్ పెట్టేస్తారు. ఇల్లు పెట్టలే, వాకిలు పెట్టలే, బిడ్డలు కూడా వదిలేసి పరిగెత్తేస్తూ ఉన్నారు ప్రాణాన్ని తప్పించుకునేదాన్ని, కాపాడేదానికోసం. ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర 15, 20, 25 అప్టార్ల బిల్డింగ్లు, ఎన్నో విలువైన ఆస్తులు. మన దగ్గర ఉండే ఎండి బంగారు మారి కాదు, ఒక్కొక్కరి ఇంట్లో 10 కేజీలు గోల్డ్ బంగారు పెట్టుకునే వాళ్ళు. ఇరాన్ దేశంలో, ఇరాక్ దేశంలో మంచి ధనవంతులు, మంచి డబ్బు కలిగిన వాళ్ళు, పెట్రోల్ డీజిల్ తయారు చేసే పెద్ద కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి. ఒక్కొక్కరికి దగ్గర 10 కార్లు, 20 కార్లు ఉన్నాయి.
దేవుని బిడ్డలారా, కియా కార్ కంపెనీ పెట్టుకునే వాళ్ళంతా బాగా ధనవంతులే. అటువంటి వాళ్ళతో యుద్ధం చేసి జయిస్తూ ఉన్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ దేశం ఈరోజు యుద్ధంలో కానీ అన్ని విషయంలో ముందు స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళుగా ఉన్నారు. ఇశ్రాయేల్ దేశ ప్రజలు ఈరోజు ఎవరు యుద్ధం వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా వాళ్ళు గెలుస్తూ ఉన్నారంటే కారణం ఏమంటే వాళ్ళలో ప్రార్థన శక్తి ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఎంతమంది యుద్ధాలు చేసినా వాళ్ళ దగ్గర ఓడిపోతూ ఉన్నారంటే కారణము ఇశ్రాయేల్ దేశంలో దేవాతి దేవుడు ఉన్నాడనేది మర్చిపోకూడదు. దేవుడు ఎవరిలో ఉన్నారో, దేవుడు ఎవరితో ఉంటాడో, ఇప్పుడు ఎబ్బేసి చెప్తా ఉన్నాడు, ప్రభువా ఇశ్రాయేల్ దేశమంతా ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదివిన 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలా, కన్నీరు కార్చేవారుగా ఉండాలా. ప్రభువా నేను 3 పూట్ల అన్నం తింటా ఉన్నాను, ఈరోజు ప్రపంచంలో ఎంతమంది తిండి లేకుండా అల్లాడుతూ ఉన్నారు ప్రభువా అని గోజాడే ప్రార్థన, అని కన్నీరు కార్చే ప్రార్థన ఈరోజు మన సంఘంలో మనలో తక్కువైపోయింది. దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థన మనకు లేదు. చూడండా ఎబ్బేజ్ అంటా ఉన్నాడు, చూడండా ఏమంటా ఉన్నాడు, కీడులో నుంచి నన్ను తప్పించప్పా అని చెప్తా ఉన్నాడు. కీడు నుంచి తప్పించు అని ప్రార్థన ఏం చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రార్థింపగా దేవుడు అతని మనవి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే వెంటనే జవాబిచ్చాడు. మనం ఏం చేయలేము దేవుని బిడ్డలారా, యుద్ధం చేయలేము, కొట్లాడలేము, గొడవ చేయలేము. మనకు కష్టం పెట్టే వాళ్ళతో మనం కొట్లాడలేము, మనకు నష్టం చేసేవాంతో మనం గొడవ చేయలేము, మనకు ప్రాబ్లం చేసేవాంతో మనం గొడవ చేయలేము, మన మీద కొట్లాటకు వచ్చేవాంతో మనము యుద్ధం చేయలేము, మనకు అపాయం చేసేవాంతో మనం యుద్ధం చేయలేము. మనం చేయాల్సింది ఒకటి, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మనం ప్రార్థన చేస్తే చాలు, ఏ కార్యమైనా జరుగుతుంది. 112వ కీర్తనలో భక్తుడైన దావీదు ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి 112వ కీర్తన 6వ వచనంలో దేవుడు ఒక వాక్యం గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎవరంటా ఉన్నారు, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. ఎవరు కదిలింపబడరు అంటే ప్రార్థన చేసేవారు కదిలింపబడలేదు. ప్రార్థన చేసేవాళ్ళు ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని అనారోగ్యమైనా రాని, ఎన్ని విధాల శోధనైనా రాని, ఎన్ని నిందలు రాని, ఎన్ని అవమానాలు రాని, కదిలింపబడకుండా ఉండేవాళ్ళు ఎవరంటే ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తేనే ఎటువంటి గాలి తుఫాను అలజడి అలలు మనపై రేపినా కూడా మనం కదలకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కింద వాక్యంలో చూడండి, అదే దాంట్లోనే చూడండి ఏమంట, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందురు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు జ్ఞాపకంలో ఉండాలంటే నీతిమంతులుగా మనం ఉండాలా. మనం అనేక మంది హృదయాల్లో ఉండాలంటే మనం నీతిమంతులుగా ఉండాలా. మన కొరకు అనేక మంది ప్రార్థన చేయకుండా పోతే మనము బ్రతికేది కష్టం. పౌలు భక్తుడే చెప్తాడు, రాజుల కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని. మన క్రైస్తవుడు ఒకే ఒక వ్యక్తి కేఏ పాల్, ఆయన ఒకడు మాత్రమే యుద్ధాలు చేయొద్దండయ్యా, యుద్ధాలు చేయొద్దండయ్యా, యుద్ధాలు చేయొద్దండయ్యా అని అనేక మందికి ఫోన్ చేసి ప్రార్థన చేసి అనేక మంది యుద్ధం చేయొద్దండా, ఈ యుద్ధం అక్కడ పడి మూడో ప్రపంచ యుద్ధంగా మారిపోయింది అనుకోండా, వాళ్ళ దగ్గర ఉండే బాంబులంతా బయట ఎత్తారనుకో ప్రపంచమంతా ఒకేసారి మటాస్ అయిపోతుందని చెప్పి మన క్రైస్తవుడుగా కేఏ పాల్ ఆయన మాత్రమే అందరికి ఫోన్ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయమంటా ఉన్నాడు, సమాధాన పడతా ఉన్నాడు. వాళ్ళకి ఫోన్ చేస్తాడు, సమాధానంగా ఉండండి అంటాడు. వీళ్ళకి ఫోన్ చేస్తాడు, సమాధానంగా ఉండండి అంటాడు. మాట తీసుకుంటా ఉన్నాడు. యుద్ధం చేసేదని మాట ఇయ్యండా, ప్రమాణం చేయండా, మా దేశం పాడైపోతుంది, మా దేశం శాంతి దూతగా ఉండాలా, మా దేశం సమాధానంగా ఉండాలా, అయ్యా యుద్ధం చేయదండి అని చెప్పి ఒక్కొక్కరికి ఆయన ఫోన్ చేసి గోజాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాదిరిగా నీవు నేను కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం యుద్ధం చేయలేము, కత్తులు ఎత్తుకొని పోలేము, కటార్లు ఎత్తుకొని పోలేము, బాంబులు వేయలేము, మన దగ్గర ఆ శక్తి లేదు. అయితే ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుంది. ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది. మనం ఇక్కడుండే ప్రార్థన చేయగలం. దేవుని బిడ్డలారా, నేను అనేక సార్లు మీకు జ్ఞాపకం చేసినాడు. ఒక సైనికుడు యుద్ధానికి పోవాలని చెప్పి
తన కమాండర్ ఎన్నిసార్లు, అయ్యా మన దేశంలో ఉన్న జనాలంతా చనిపోతూ ఉన్నారు, పోయి యుద్ధం చేయని ఒక మిలిటరీ సైనికుడు కమాండర్ చెప్తా ఉన్నా కూడా ఆయన అయ్యా ఇంకా 5 నిమిషాలుండు అని చెప్తానే ఉంటాడు. కారణం ఏమంటే అయ్యో మన వాళ్ళు చనిపోతా ఉన్నారు పోయా అంటే కూడా సార్ ఇంకా 2 నిమిషాలు ఉండండి, 5 నిమిషాలు ఉండండి అని టైం చూస్తూనే ఉన్నాడు. కరెక్ట్గా 1 గంట అయింది. 1 గంట తర్వాత యుద్ధానికి వెళ్ళినాడు. యుద్ధానికి పోతే అనేక మందిని కాల్చినాడు, అనేక మందిని చంపేసినాడు, గుంపులుగా ఉడ్లుగా చంపేసినాడు. తర్వాత అంతా చనిపోయిన తర్వాత అనేక మంది మనలో అంతా గాయాలైపోయిన తర్వాత వాళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చి చేర్చేసిన తర్వాత ఈయన అడిగినాడు రూమ్లో పిలుచుకొని పోయి, బాబు ఎందుకు నువ్వు 5 నిమిషాలు ఉండు 10 నిమిషాలు ఉండని ఎందుకు చెప్తివి అని చెప్తే ఆయన చెప్పినాడు, మా అమ్మ నాయన దేవుని నమ్ముకున్నారు. మా అమ్మ కరెక్ట్గా 1 గంటకు ప్రార్థన చేసే అలవాటు ఉంది. మా అమ్మ మోకాలపై నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటే నేను ఏమైనా కానీ జయించగలుగుతా ఉన్నాను. నేను ఈరోజు ఈ మిలిటరీలో నిలబడి ఉన్నానంటే మా అమ్మ ప్రార్థనే. నేను చదివినానంటే, ఉద్యోగం వచ్చిందంటే, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మ ప్రార్థన. కాబట్టి మా అమ్మ కరెక్ట్గా 1 గంటకు ప్రార్థన చేసేది ఆమెకు అలవాటు. కాబట్టి ఆమె ప్రార్థన చేసినప్పుడు నేను యుద్ధం చేస్తే నేను జయిస్తాను, ఆమె ప్రార్థన చేయకుండా నేను యుద్ధం చేస్తే నేను ఓడిపోతానని నాకు తెలుసు. కాబట్టి టైం చూసుకుంటా ఉన్నాను. మా అమ్మ ప్రార్థన చేస్తే చాలు యుద్ధం చేస్తామని చెప్పి నేను కాసుకుంటుని, మా అమ్మ ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు నేను యుద్ధం చేసిన కాబట్టి దగ్గర ఎంతోమంది నేను ఏం చేసినాను, యుద్ధం చేసి వాళ్ళ ప్రాణాలను బ్రతికించి ఈరోజు ఇంతమందిని హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టినానంటే ఒకే ఒక కారణము నాది కాదు కానీ నా తల్లి ప్రార్థన అని చెప్పాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ కొరకు ఎంతమంది ప్రార్థన చేసేవారిని సంపాదించుకుంటా ఉన్నావు ఈరోజు? ఎంతమందిని నువ్వు విరోధులు చేసుకుంటా ఉన్నావు? ఎంతమంది నీకు శత్రువులు ఉన్నారు? ఎంతమంది నీకు మిత్రులు ఉన్నారు? ఎంతమంది కొరకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు? మాట తప్పితే నాకు వాడు సర్లే వీడు సర్లే, వాడి నుంచి కాదు వీడి నుంచి కాదు, వాడు నాకు విరోధి, వీడు నాకు విరోధి, వాడు నాకు విరోధి, వాడు నా మీద గొడవకు వస్తారు, వీళ్ళు నా మీద గొడవకు వస్తారని చెప్పి నువ్వు చెప్తావు. కానీ దేవుని బిడ్డలారా, నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తిని సంపాదించుకుంటే చాలు. ఈ లోకంలో మనం మాన్యత కలిగి ఉండాలంటే, నెమ్మది కలిగి ఉండాలంటే మనం చేయాల్సింది డబ్బు సంపాదించి ఆశ సంపాదించి మనం ఇంకొకరికి ఇవ్వాల్సిన పని లేదు. మనం ప్రార్థన చేస్తే చాలు. మనం ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరుగుతుంది. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే ఇరాక్ దేశంలో యుద్ధం ఆగుతుంది. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే ఇస్రాయల్ దేశంలో యుద్ధం ఆగుతుంది. కేఏ పాల్ చెప్తాడు, అయ్యా నేను మా దేశంలో నెమ్మదిగా ఉండాలని, శాంతిగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నానని చెప్పి ఆయన రియల్గా ప్రార్థన చేసి అందరికి పంపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో సమస్య ఉందంటే, నెమ్మదిగా మనం ఉండాలంటే, మనం ప్రార్థన చేయకుండా పోతే పక్కింటి వాడు క్షేమంగా ఉండాలంటేనే కదా మనం క్షేమంగా ఉంటాం. ఇంకొకరు క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. అధికారులు సరి అయిన గవర్నమెంట్ నుంచి మనకు అన్ని సపోర్ట్ మనకు రావాలంటే, గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్ అంతా మనకు పంపించాలంటే అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తేనే కదా అధికారి కంట్లో కనికరం వస్తుంది, అధికారి కంట్లో దయ రావాలి కదా. అధికారునికి సాయం చేయాలంటే కూడా వాని కంట్లో దయ పుట్టాలంటే నువ్వు ప్రార్థన చేస్తేనే. నీకు ఒక ఇల్లు రావాలన్నా, నీకు ఒక పింఛన్ రావాలన్నా, గవర్నమెంట్ నుంచి సహాయం చేసినా, అధికారులు సహాయం చేసినా, నాయకులు సహాయం చేసినా, నీ దగ్గరుండే అధికారి సరిగా లేకపోతే, నీ దగ్గరుండే అధికారి దుర్మార్గుడిగా ఉంటే, నీ దగ్గరుండే అధికారి పాపిష్టుడిగా ఉంటే, నీ దగ్గరుండే అధికారి ఒకవేళ గర్విష్ఠుడిగా ఉంటే నీకు సహాయం రాదు. వాడిని కంట్లో కనికరం రావాలంటే నువ్వు ప్రార్థన చేస్తేనే వాని కంట్లో కనికరం రావాలి. వానితో మనం యుద్ధం చేయలేము, వానితో మనం కొట్లాడలేము, వాడిని మనం ట్రాన్స్ఫర్ చేయమని చేయలేము. అయితే వాని కొరకు మనం ప్రార్థన చేయాలా. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి అదే గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం నెమ్మదిగా మాన్యత కలిగి సుఖంగా క్షేమంగా ఉండాలంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలా. దేవుని బిడ్డలారా, యుద్ధం చేసే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలా. దేవుని బిడ్డలారా, మన దేశాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రపతి, గవర్నర్లు, మన ప్రాంతంలో ఉండే లీడర్ల కొరకు మనం ప్రార్థన చేస్తేనే వాళ్ళకు మంచి బుద్ధి రావాలా ప్రభా అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన పక్కింటి వాళ్ళు ప్రభా వాడు సరిగా లేదు అని చెప్పి మనం చెప్పకూడదు. ప్రభా వాడిని సరి చేయమని చెప్పాలా. వాడు సరిగా లేదు, వాడు లోకంలో పడిపోయినాడు, వాడు లోక కార్యంలో పడిపోయినాడు, వానికి కుడి చేయదో తెలియదు, ఎడం చేయవానికి తెలియదు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నమ్మకుండా నువ్వు ప్రార్థన చేసి వానికి తెలియకుండా ఉండేవానికి నువ్వు తెలియజేసేదే నీ పని. కనుక దేవుని బిడ్డలుగా ఉంటే మనము ఈ దినాల్లో మనం సుఖంగా ఉండాలంటే, మనం మాన్యత కలిగి ఉండాలంటే, మనం క్షేమంగా ఉండాలంటే, మనం నెమ్మదిగా ఉండాలంటే, మనం కుసోని గమ్మను ఉంటే అయ్యలేదు. మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలుగా ఉంటే మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం.
అయితే దేని కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండామో మనం తెలియకుండా ప్రార్థన చేస్తూ ఉండాం. ప్రార్థన చేస్తూనే ఉండాం. ఎవరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండామో మనం తెలియకుండా ప్రార్థన చేస్తూ ఉండాం. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏమిటి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండామో మనం తెలియకుండా ప్రార్థన చేస్తూ ఉండాం. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో మనం చూస్తే తీసి చదవదండ. యోబు గ్రంథంలో మనం చూస్తే యోబు పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినాడు. తన పరిస్థితే, తనకే కురుపులు పుండ్లు, తనకే గాయాలు, తనకే ఏముంది, తన పరిస్థితి హీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినాడు. దేవుని బిడ్డలారా, మన కంటికి చెడ్డోడే ఉండొచ్చు వాడు, అయితే వాని దగ్గర పోయి నువ్వు మాట్లాడకపోయినా కానీ వాని గురించి ప్రార్థన చేయి. ప్రభా, ఈ దుర్మార్గుని నువ్వు మార్చు, ఈ దుష్టుని నువ్వు మార్చు. దేవుని బిడ్డలారా, ఒక పెద్ద రెస్టారెంట్లో మీకు గుర్తు చేస్తాను, చిన్న మాట ముగిస్తాను. ఒక పెద్ద రెస్టారెంట్ బాగా కోటీశ్వర్లుగా ఉండి రెస్టారెంట్లో ఒక పేద ఆయన అతని ఇంట్లో రెస్టారెంట్ హోటల్లో తినేకపోయినాడు. పోతానే ఆ యజమానుడు వచ్చినాడు. వచ్చి అక్కడ సప్లై చేసే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఏం వాడు ఎవరు అడిగి తినేవాడు లోపల వస్తూ ఉంటాడు, మీరు గమ్మున కూర్చుంటూ ఉన్నారు, వాడిని బయట తరము అని చెప్పినా కూడా అక్కడ సప్లై చేసే వాళ్ళు గమ్మునే ఉండారు. ఆయన టేబుల్ వచ్చి కూర్చున్నాడు. ఏం కావాలంటే ఆకలి, ఏమైనా అన్నం పెట్టండి అంటాడు. అయితే అక్కడ పనిచేసే ఒక ఆమె లేడీస్ ఏం చేస్తుందంటే, తాత నీకేం కావాలని దగ్గరికి పోయి అడుగుతుంది. నాకు అన్నం కావాలంటుంది, అన్నం పెడుతుంది, తినేసినాక పోతూ ఉంటాడు. వెంటనే ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చినాడు. వచ్చేసి ఆమెను పట్టుకుంటాడు. అసలు మన రెస్టారెంట్లో కోటీశ్వరులు భోజనం చేసే ఈ స్థలం ఇది. అడిగి తినేవానికి పిలుచుకొస్తేవి, ఏం చెప్పలే గమ్మునుంటుని. తర్వాత వానికి అన్నం పెడుతుంది. వాడు బాగా తిన్నాడు, వాడు పోతూ ఉన్నాడు. డబ్బులు ఎవరు కడతారు? వాడు డబ్బులు కట్టలేదు. నువ్వు కట్టే తీరాలా, నువ్వు కట్టకపోతే నీ ఉద్యోగం తీసేస్తాను అని చెప్పి ఆమె మీద ఫుల్ గొడవ చేస్తూ ఉంటాడు ఆ ఓనరు. అయితే ఆయన తినేసి, ఆ బిచ్చగాడు తినేసి లాస్ట్లో పేపర్ రాసేసి టేబుల్ మీద పెట్టేసిపోతాడు. ఏమని పెట్టేసిపోతాడంటే, అమ్మా నీ గౌరవం, నీ మర్యాద, నీ ప్రేమ నేను చూస్తుని, నేను ఎవరు తెలుసా, ఈ రెస్టారెంట్కి ఓనర్, ఈ రెస్టారెంట్కి నేను ఓనరు. కాబట్టి నీ మర్యాద, నీ గౌరవం నాకు నచ్చింది. కాబట్టి ఇంకపైన దీనిపైన పనిచేస్తూ ఉండే మేనేజర్ని పెరికేసి నిన్ను మేనేజర్ స్థాయికి తీసుకొని వచ్చి పెడతానని చెప్పి దాంట్లో తీసుకొని వచ్చి చూపిస్తాడు. అప్పుడు ఆ మేనేజర్గా ఉండేవాడిని పెరికేసి బీదలకు అన్నం పెట్టే ఆమెని ఆ రెస్టారెంట్కి ఏం చేస్తాడు, మేనేజర్గా పెడతాడు. దేవుని బిడ్డలారా, కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేక వాటిపైన అధికారిగా ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. కొంచెంలో మనం నమ్మకంగా ప్రార్థన చేస్తే, ఒక్కొక్క విషయంలో మనం నమ్మకంగా ప్రార్థన చేస్తే, ఒక్కొక్క విషయంలో విడవకుండా ప్రార్థన చేస్తే, ఒక్కొక్క విషయంలో గోజాడి మనం ప్రార్థన చేస్తే మనం చీప్గా తీసేయకూడదు. వాని కోసం ఏం ప్రార్థన చేసేది, వాని గురించి ఏం ప్రార్థన చేసేది, వాడు ఇట్లు చేసినాడు వాని గురించే ప్రార్థన చేసేదని మనం ఏం చేయకూడదు. ఎవరిని మనం తీసివేయకూడదు. మనం చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ఒక కానావూరి పెండిలో చూడండి, ద్రాక్షరసము ఏమైపోయింది, అన్నీ తీసుకొచ్చినారు, కడిగినారు, జ్యూస్ కలిపినారు, బాగా తాగినారు, బాగా తిన్నారు, అన్నీ తిరిగినారు. అప్పుడు యేసుప్రభు గుర్తుకు రాలేదు. యేసుప్రభు ఎప్పుడు గుర్తుకొచ్చినారంటే ద్రాక్షరసం అయిపోయినప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు దాని రుచి, దాని విలువ వాళ్ళకి తెలిసింది. దేవుని బిడ్డలారా, మనం ఉన్నప్పుడు మన రుచి, మన విలువ, మన మర్యాద తెలిసేలేదు. మనం లేకుండా ఉన్నప్పుడే మన మర్యాద, మన విలువ తెలుస్తుంది ఎవరికైనా. కానీ మన విలువ, మన మర్యాద ఎప్పుడు తెలుస్తుందంటే మనం ప్రార్థన చేసినప్పుడే తెలుస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడే మన విలువ, మన మర్యాద తెలుస్తుంది. మన విలువ, మన మర్యాదను మనం కాపాడుకునే దాని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, వాళ్ళు ఏమేమి చేసినారో చేయని. ఇప్పుడు లాస్ట్లో అప్పుడు చెప్తాడు యేసు ప్రభు, నా సమయం ఇంకా రాలేదు. వాళ్ళు నన్ను పిల్లేదు, వాళ్ళంతకు వాళ్ళే చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళంటే వాళ్ళు తాగుతూ ఉంటారు. నా సమయం వస్తే తర్వాత నేనేం చేయాలో చేస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దుర్మార్గులు ఎగురుతూ ఉండారా, వాళ్ళ సమయం ఇప్పుడు. ఈరోజు నీకు చెడ్డ కొడుతూ ఉండారా, వాళ్ళ సమయం. ఈరోజు నీకు కీడు చేస్తూ ఉండారా, వాళ్ళ సమయం ఇది. నీ సమయం ఒక రోజు వస్తుంది. హల్లెలూయా. నీ సమయం వస్తుంది. నీ సమయం వస్తే, నీ దినం వస్తే నీ చేతిలో దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. నీ చేతిలో గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. విసుకగా ప్రార్థన చేయి, సనగగా ప్రార్థన చేయి, గొణకుండా ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, కొలొస్సీయులు రాసిన పత్రికలో చూడండి, 17వ వచనంలో ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. విడిచిపెట్టకూడదు.
దేవుని బిడ్డలారా, ఒక్కొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ప్రార్థన చేసినాను ఒక్కొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని. ఒకరోజు 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని ప్రార్థన చేస్తాను. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ఎవరినో తీసుకోండి. లాస్ట్లో మనం ముగిస్తాం, ప్రార్థన చేసుకుందాం. మరియు ఆ, మాట చేతగాని క్రియ చేతగాని ఆ, నేనేమి చేసినను ఆ, ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆ. సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఆ. భార్యలారా వద్దు. మనం ఏం చేసినంట, ఏం చేయాలంట? మాటలతో కాదు, మాటలతో చేసేది కాదు. దేన్ని చేయాలా? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ప్రార్థన చేయాలి. మాటలతో నువ్వెంత నేనెంత అని మాటలతో కాదు, గొడవలతో కాదు, కొట్లాటలతో కాదు. మనం చేయాల్సింది నీ గురించి నాకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు అని మాటల కథలతో మనం చెప్పకూడదు. దేవుని కృతజ్ఞత చెప్పాలా. ప్రభువా, ఇంతవరకు నువ్వు ఇన్ని ఇచ్చి నన్ను కాపాడావు, ఇంకపై నువ్వు ఎన్నో ఇచ్చి నువ్వు కాపాడతావు ప్రభువా అని చెప్పి దేవునికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ముందుకు సాగితే దేవాతి దేవుడు మన నమ్మకాన్ని బట్టి, మన యథార్థతను బట్టి, మన ప్రార్థనను బట్టి దేవాతి దేవుడు మనకు అనేక కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన గాక. మనం అందులో వేసుకుని పెడదాం. ఒక పాట పాడుకుందాక కానుక చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు నాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యాన్ని విశేషంగా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలమిచ్చే ప్రభువా నా తండ్రి వాక్యంగా మీరు మార్చమని, అనేక మందికి ఉపయోగకరంగా ఉండనట్లు కృప చూపించమని సర్వశక్తిగా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.